పెళ్ళైనా కూడా నీ సూరి ఇంకా కన్నెపిల్లే. మిమ్మల్ని నిర్లక్ష్యం చేయటం నా కంఠంలో ప్రాణం ఉండగా జరగని పని. కొత్త చీర నాకు కూడా బావా. ఒరే శశాంక, చిచి శశాంక, ఒరే డాడ్ ఏంటా గావకేకలు? ఎరా తలుపులన్నీ బాగా తెరిచిపెట్టింది కాకుండా నాది గావు కేకలంటావు. నువ్వు వస్తావని తెరిచిపెట్టాను. అబ్బో ఎంత ఎదురు చూపురా నీకో. వెట్టకారాలు చాలు కానీ నేను అడిగినవని తెచ్చావా? ఓ ఆల్ ఐటమ్స్ రెడీ. ఇదిగో నీకు కావలసిన టీవీ. ఎలా ఉంది, ఎట్టుంది? నా బొందలాగుంది. ఈ పాత డబ్బా టీవీనా? అంత తేలిగ్గా తీసేవాక. ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీకే మీ అయ్యకున్నంత హిస్టరీ ఉందిరా. అందుకేలా అగోరించిందిలే ముసలి డొక్కులాగా. కళ్ళు పోతాయిరా. ఏంటి ఈ పాత డొక్కుని తిడితేనా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. గాడిది గుడ్డేం కాదు. సర్లే, దీంతో ఎలాగోలాగా అగోరిస్తాను. ఇది తెలివైన పనంటే. నేను అగోరించట్లా మీ అమ్మతో. ఏంటి అమ్మతో చెప్పనా? ఒరే పుత్ర, అంత పని మాత్రం చేయబాకరా. మరి దీన్ని కనెక్ట్ చేయడానికి డివిడి ఏది? రెడీరా? ఇది ఎక్కడ దొరికింది? పాత సామాన్లు అమ్మే బజార్లోరా. కిలో 13 రూపాయలు 3 కిలోలు ఉంది. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. నువ్వు నీ కకృతి. పెట్టి చూడరా, తెలుస్తుంది. కదిలే బొమ్మలు కనిపిస్తాయిరా. పెట్టు పెట్టు. పెట్టు. కరెంట్ వచ్చిందా? కొట్టు, ఓసారి కొట్టు. వస్తుందిలేరా, ఇంకో దెబ్బ. కరెంట్ వచ్చిందా? ఇది వర్కింగ్ కండిషన్. నిన్ను తిట్టబాగరా. కన్న తండ్రిని తిడితే కళ్ళు పోతాయిరా. అందుకే ఊరుకున్నాను. పైన నుంచి కింద దాకా అంతా కకృతేనా? సర్లే, ఇది ఎటు పనిచేసి సావదు గాని పోనీ కాలక్షేపానికి నవలస్తామన్నాను తెచ్చావా? గుర్తు పెట్టుకుని మరి తెచ్చారా? ఏంటిది? సుమతి శతకం. అయినా ఇదెందుకు? చదువుకోవడానికి రా. ఇందులో నీతి పద్యాలు భలే రంజుగా ఉంటాయి. నీతి పద్యాలా? అయినా మనకెందుకు? నీతి అనేది మన ఇంట వంట లేదు కదరా, అందుకు తెచ్చా. చదువుతా విను, ఒకటి వదులుతాను. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టం బౌ బౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి, తథ్యము సుమతి. నీకు చెప్పాను చూడు, నన్ను నేను చెప్పెట్టు కొట్టుకోవాలి. వద్దురా, తెగిపోతే మళ్ళీ కొనలేక చావాలి. నానా నీకు దండం పెడతాను నాన్న, ఇవేవి వద్దు కానీ
ఒక బాటిల్ మందైనా తెచ్చావా? మందేంట్రా, ఓపెనర్ కూడా తెచ్చాను చూడు. ఏంటిది? రంగు సోడా, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది రంగు సోడా. రంగు సోడా తాగితే భలే రంజుకుంటదిరా, అయ్యో రంజుకుంటదిరా. అయ్యో 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 రంగు సోడా, ఆ రంగు సోడా, అయ్యో అయ్యో రంగు అయ్యో సోడా. అయ్యో ఆ, చివరికి బ్రాండీ లేక విస్కీ లేక కనీసం కొడదామంటే బీరు లేక రంగు సోడానా? కనీసం నంచుకోవడానికి స్టఫ్ అయినా తెచ్చావా మరి? ఓ, తెచ్చారా? ఆ? చూడరే పప్పరపా. ఆ? ఏంటి జంతికలా? ఏ వద్దా? నాకొద్దు కానీ అన్ని నువ్వే తిను. ఒరే ఎక్కడికి రా? బజార్లోకి ఆ? నాకు కావాల్సినవన్నీ కొనుక్కొని అరగంటలో వస్తాను. ఒరే ఒరే వద్దురా, డేంజర్ రా నువ్వు బయటికి వెళ్తే. ఏం పర్వాలేదు, నువ్వు వీటిని మెక్కుతూ కూర్చో, ఇప్పుడే వస్తాను. వద్దురా రేయ్ రేయ్. ఏమవుతుందో ఏమిటో, నాకు కూడా తీసుకొస్తే బాగుండు. చాలు చాలు. తినండి అమ్మా. ఆఫీసులో శరం కూడా తీరుకుండదు మీకు. కడుపు నిండా తినకపోతే పనులన్నీ ఎలా చేస్తారు? నూకాలు, ఏటమ్మా, ఆ, అదే తను తిన్నారా? డ్రైవర్ బాబేనా? అప్పుడే తినేసి ఏవో పనులున్నాయని బయటికి వెళ్ళిపోన్నారమ్మా. అబ్బా, మా అక్కకి ఎంత శ్రద్ధో. డ్రైవర్ని క్లీనర్ని పేరు పేరున అడిగి తెలుసుకుంటోంది పాపం వాళ్ళు తిన్నారో లేదో అని. నిజంగానే ఇది ఎంతో జాలిగుండెక్క. అవును మరి. తమరు ఓటోలు అయితే సిన్ని నా బొజ్జకి శ్రీరామరస్స అనుకుంటారు, కానీ మా గాయత్రమ్మ గారు అలా అనుకోరు. అందరూ సల్లంగా సంతోషంగా ఉండాలనుకుంటారు. ఆ నిజమే. నిజంగానే అక్క ఎంత ఉదారమైన మనసు కలది. కాకపోతే డ్రైవర్ని సొంత పనులకి ఖరీదైన కార్ని తీసుకెళ్ళమని చెప్తుంది. ఇంతకీ ఏటమ్మా తమరు బాధ? ఓ తెగ గింజిపోతున్నావు. అబ్బే, ఈ ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తుంటే నాకెందుకు? ఏదో నా అవసరం కోసం వచ్చిన దాన్ని కదా, ఉండబట్టలేక అడుగుతున్నాను. నువ్వేం తప్పుగా అనుకోకక్క. ఏంటి? అదే మన డ్రైవర్ కారు తీసుకెళ్ళాడు కదా. అవును, తీసుకెళ్ళాడు. పనుందంటే నేనే పంపించాను. ఎక్కడికి? షాపింగ్కా? ఏమో, నేను అడగలేదు, తను చెప్పలేదు. చెప్పొద్దు. ఎంత విడ్డూరంగా ఉందక్క. ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ కారు తీసుకెళ్తే ఏం పట్టనట్టు? సౌందర్య, డ్రైవర్ కూడా మనలాంటి మనిషే. అవసరాలనేవి అందరికీ ఉంటాయి. అదే ఆ అవసరం ఏంటా అని. చూడపోతే పెళ్ళాం పిల్లలు ఉన్నట్టు లేదు. ఒంటికాయ సొంటి కొమ్ముగాడు అంత కారులో వెళ్ళి వెలుగబెట్టాల్సిన రాజకార్యాలు ఏమున్నాయా అని. ఏముంటే తమరికెందుకమ్మా? అమ్మగారు ఇచ్చినారు, డ్రైవర్ బాబు ఒట్టుకెళ్ళిపోన్నాడు. అదే అక్క ఏమడిగినా ఇచ్చేస్తుంది. కావాల్సిన వాళ్ళు కావాల్సినంత పుచ్చేసుకుంటారు. సౌందర్య, ఇంకా ఆపుతావా? ఎందుకు ఆపను? డ్రైవర్ రేంజ్కి కారు, అది కూడా ఎందుకో తెలియకుండా ఇవ్వడం బాగుంది, చాలా బాగుంది. సొప్పనత మొహంది. ఎదురు సంతోషంగా ఉంటే కళ్ళలో నీళ్ళు నిప్పులు పోసేసుకుంటది. ఏం మనసు ఏటో. అమ్మగారు, కూరగాయలు తేవాలా? మార్కెట్ వరకు వెళ్ళి వస్తానే. సరే.
ఇదేంటి లెటర్ రాసి ఇంట్లోంచి పారిపోయినవాడు ఇక్కడ తిరుగుతున్నాడేంటి? నాకేదో అనుమానంగా ఉంది. అన్నీ బాగానే అరేంజ్ చేసావురా. మరి ఈ శశాంక్ అంటే ఏమనుకుంటున్నావు? నీలాగా నేను పిసినారిని కాదు. ఆ మాట అంటే నన్ను వండుద్ది. మనం కూడా ఆ రోజుల్లో డంకా పలాసాడే రోజుల్లో పైలా పచ్చిస్లా ఉండేవాళ్ళి. ఇట్లాంటి సీసాలు కాదురా, పీపాలే తాగేశావు. ఇదిగో ఫ్లాష్ బ్యాక్లు వద్దని చెప్పానా? ఒరే నా సన్నాసి సన్నో, నీకో జీవిత సత్యం చెప్పనా?
నీ వయసులో కాదు, నా వయసులోకి వచ్చాక తెలుస్తుంది. ఒళ్ళు కదలడం మానేశాక కళ్ళు ఫ్లాష్ బ్యాక్నే నెవరేసుకుంటాయిరా. అసలు నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు అబే ఆపే అంతటితో. అయితే సరే, మందేసేయ్ మందేయ్. ఒరే, నీతో కలిసి ఇట్ట ముందేస్తుంటే నా కుర్రతనం రోజులు గుర్తుకొస్తున్నాయిరా. అబ్బా ఆపే నానా. ఒరే, కడుపు వచ్చాక కక్కులు, ముందేశాక మాటలు ఆగమంటే ఆగవరా. ఇవాళ మన ఇద్దరం ఇట్లా తాపీగా ఇట్లా సీక్రెట్ ప్లేస్లో కూకొని మూడో కంటికి తెలియకుండా మందు కొడుతున్నావంటే దానికి కారణం ఎవరో. ఇంకెవరు? సౌందర్య. అరే ఏం బ్రెయిన్ రా కోడలదే. గాయత్రి మీ పెళ్లి కాస్త జరిపించేసి సౌందర్యని ఇంట్లోంచి సాగనంపాలనుకుంటే ఆఖరి క్షణంలో ఏం ట్విస్ట్ ఇచ్చిందిరా. ఒకే దెబ్బకి రెండు పెట్లన్నట్టు అటు పెళ్లి అయిపోయింది, నువ్వు మోసం చేశావని కోడల మీద సింపతి కూడా పెరిగిపోయింది. నానా ఇదంతా ఓకే. వదిన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేది ఎప్పుడు? కోట్ల ఆస్తి మన చేతికి వచ్చేది ఎప్పుడు? ఒరే, దేనికైనా ఓపిక పట్టాలరా. గల్లు గల్లుమంటూ ధనలక్ష్మి ఇంట్లోకి రావాలన్నా, వయ్యారంగా అందాల భామ ఒళ్ళోకొచ్చి వాలిపోవాలన్నా సహనం ఉండాలిరా. అందుకే కదా నాకిష్టం లేకపోయినా సౌందర్య చెప్పినట్టు ఆ రోజు లెటర్ రాసిపెట్టి ఇక్కడొచ్చి దాక్కున్నాను. హలో, ఇటేపు మీసాల వెంకటరత్నం స్పీకింగ్. అటేపు ఎవరే? ఎక్కడ చచ్చా? ఇదిగో అడిగేది నిన్నే. ఎక్కడ చచ్చా అంటే మాట్లాడవే. గజం. ఆ గజాన్నే. నాకు గాని తిక్కరేగి నెత్తి మీద గుద్దానంటే 7 చెక్కలవుతావు. ఎవరు నానా? ఇంకెవర్రా? మీ అమ్మ ఫోన్లోనే ఫుట్బాల్ ఆడేస్తుంది. ఇటీవలే మాట్లాడతాను. మాట్లాడు. అమ్మా ఏమైందే? ఏమైందా అంటే మీ అబ్బా నీ దగ్గరే ఉన్నాడురా? ఉన్నాడమ్మా. ఏం చేస్తున్నారా అబ్బా కొడుకులు ఇద్దరు? నానా అమ్మ నీతో మాట్లాడుతుందంట. పిచ్చి పెళ్ళాం, ఇప్పుడు ప్రేమ కలిగింది కావాలి. ఏంటే గజం? ఏం చేస్తున్నావు? అబే ఏం లేదే, నీ మీద ఒట్టు. నోరుమై. అంటే నా మీద ఒట్టు పెట్టి నేను పోతే అబ్బా కొడుకులు అడ్డు ఆపు లేకుండా అడ్డమైన పనులు చేయాలనా? అబ్బే అది కాదు గజం. నోరుమై. కప్పు ఇక్కడికి కొడుతోంది. ఒట్టే, నేను తాగడం లేదే. మరి ఏం చేస్తున్నా? ఇదిగో కూచిపూడి బాగోతావా? సిగ్గు లేదు? ఎదురుగా కొడుకుని కూర్చోబెట్టుకుని తాగిస్తావా? లేదు గజం, వాడే నన్ను కూర్చోబెట్టి యాద్దాం అన్నాడు. యాస్తున్నాం. ఓరిని జిమ్మడి పోను. అసలు నువ్వు వాడి కన్న తండ్రివేనా? చిచి, అదే మాట ఊళ్ళో వాళ్ళు విన్నారంటే ఆ మాటకి నిన్నే శంకిస్తారే. ఒరేయ్, తిక్క తిక్కగా వాగావంటే తాళి కట్టోడివని కూడా చూడ్ను. తాట ఒలిచేస్తా. సన్నాసెదవా, దరిద్రం కొట్టేదవా, పనికి వాళ్ళేదవా. వేళకొచ్చి క్యారెట్ తీసుకెళ్ళమంటే అక్కడ కూర్చొని ఫుల్గా లాగిస్తున్నావా బుద్ధి? ఇది ఫుల్ అని దీగెట్లా తెలిసిందబ్బా? నీ అబ్బా ఇంటికి రారా చెప్తాను. తప్పు తప్పు గజం. మనది భారతదేశం. పతియే ప్రత్యక్ష దైవం. మొగుడిని తిడితే కళ్ళు పోతాయి. నా కళ్ళు పోవడం కాదురా, ఇంటికి రా. ఇనప గడ్డి కాల్చి నీ కళ్ళల్లో కొరివి పెడతా. రేయ్, మీ అమ్మే నీతో మాట్లాడద్దంట. నాతోనా? హలో ఏంటమ్మా? ఏంటా? శనేశ్వరానికి నిద్ర ఎక్కువ, దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్టు
మీ బతుకు తోడు మందు ఒకటి. రేయ్ పెట్టారా ఫోను, బిల్లు దండగా. చెయ్. ఏం చెప్పిందిరా మీ అమ్మ? నీకు చెప్పిన దాంట్లో సగమే. నిన్ను అర్జెంటుగా ఇంటికి రమ్మనింది, మిగతా బ్యాలెన్స్ అక్కడ ఇస్తుందంట. అబ్బో, తలుచుకుంటేనే గుండె జారిపోతుంది కానీ ఇంకో పెగ్గు పోయిరా కొడక. అబ్బా ఇదన్నమాట అసలు విషయం. వెంటనే వీళ్ళ సంగతి గాయత్రి మేడంకి చెప్పేయాలి. ఆ రాక్షసి సౌందర్య నాటకాన్ని బయటపెట్టి ఆ ఇంటికి పట్టిన శనిని వదిలించాలి.